ఏపీలో డిఎస్సి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఫలితాలు ఆ తదుపరి పరిణామాలు విద్యాశాఖ పారదర్శకతపై తీవ్రమైన నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని, నకిలీ ధృవీకరణ పత్రాలతో అక్రమార్కులకు స్థానం కల్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ ప్రశ్నపత్రం చోరీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన పరిణామాల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తన పదవికి రాజీనామా చేసి పారదర్శక విచారణకు బాటలు వేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో, భవిష్యత్ తరాల విద్యతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. అయితే డిఎస్సి స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో అక్రమాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కనీసం జిల్లా స్థాయిలో కూడా ఆడని, గుర్తింపు లేని సంఘాల పత్రాలకు ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు సాధించిన అసలైన క్రీడాకారులను సాంకేతిక కారణాలతో తప్పించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. పరిశీలన, పాయింట్ల కేటాయింపు ప్రక్రియలో భారీగా డబ్బు చేతులు మారిందని, పోస్టులను వేలంపాట తరహాలో అమ్మేశారని వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి విచారణ లేకుండానే పత్రాలను ఆమోదించడం వెనుక పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేధావులు, విశ్లేషకులు పత్రికల ఆధారాలతో సహా అక్రమాల తీరును బయట పెట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో వేగవంతమైన, పారదర్శకమైన చర్యలు లేకపోవడం శోచనీయం. ప్రజాస్వామ్యంలో నిష్పాక్షిక విచారణ జరిపించడం ప్రాథమిక బాధ్యత. సాక్ష్యాధారాలు కనిపిస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశను నింపుతోంది. సుపరిపాలన కోరుకునే రాజకీయ పక్షాలు నైతిక విలువలకు పెద్దపీట వేస్తుంటాయి. భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా నైతిక ధర్మాన్ని పాటించాల్సి ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో ఉన్న శాఖలోనే ఇంతటి అవకతవకలు జరగాయనే విమర్శలు ఉన్నందున విచారణ పూర్తయ్యే వరకు ఆయన రాజీనామా చేయడం నైతిక విలువల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనంగా నిలుస్తుంది. పదవిలో ఉంటూ విచారణ జరిపిస్తే అధికారులపై ఒత్తిడి ఉంటుందనే భావన ఉన్నందున ఆయన తప్పుకోవడమే సమంజసమైన మార్గం. విద్యార్థులు, నిరుద్యోగుల ఆగ్రహం ఉగ్రరూపం దాల్చకముందే ప్రభుత్వం స్పందించాలి. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ కమిషన్ నియమించాలి. అక్రమంగా పోస్టులు పొందిన వారిపై కేసులు నమోదు చేసి అర్హులైన క్రీడాకారులకు వెంటనే న్యాయం చేయాలి. భవిష్యత్తు నియామకాల కోసం పక్కా నిబంధనలు రూపకల్పన చేసి వ్యవస్థాగత ప్రక్షాళన చేపట్టాలి. కూటమి ధర్మాన్ని నిలబెడుతూ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేసి పారదర్శక విచారణకు ఆదేశించడమే నిరుద్యోగుల విశ్వాసాన్ని పునరుద్ధరించే మార్గం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.